తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాయి, ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క రిజల్ట్స్ కూడా వచ్చాయి. అయితే 2 స్థానాల్లో బీజేపీ తన యొక్క బలాన్ని చూపెట్టి ఆ 2 స్థానాల్ని కైవసం చేసుకోగలిగింది. అది కరీంనగర్కి సంబంధించినటువంటి 2 కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, ఒకటి గ్రాడ్యుయేట్, ఒకటేమో టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి. గెలిచింది బీజేపీ అయితే కాదు గెలిపించింది బీఆర్ఎస్ అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ నేతలు అంటా ఉన్నారు. బీజేపీ ఏమో ఇది మేము మాత్రమే కష్టపడి మేము గెలిచినటువంటి సీటు, మీరు అలా ఎలా మాట్లాడతారనేటువంటి మాట ఇటు బీజేపీ అంటా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఆఖరికి మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి మంత్రి అన్నటువంటి మాట ఏంది, లేదు దగ్గరుండి కాంగ్రెస్ని ఓడించడానికి బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసిపోయి పనిచేసినాయి కాబట్టి వాళ్ళ పత్రానికి ఇదే నాంది అనేటువంటి మాట మినిస్టర్ కూడా చెప్తా ఉన్నారు. దుద్దిల శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడినటువంటి మాట ఇది ఎలా చూడాలి? ఇప్పుడు అంటే బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అనేటువంటి మాటని మళ్ళీ చాలా జాగ్రత్తగా చాలా నీట్గా ఇంజెక్ట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇదే అంశాన్ని చాలా డీటెయిల్డ్గా ఇంజెక్ట్ చేయడం ఎఫెక్ట్ ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోగలిగింది. అదే అంశం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత కూడా ఇదే జరుగుతూ ఉంది. అంటే బీజేపీని గెలిపించడానికి ఇవాళ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ కనీసం అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేదా? ఓవైపు ఇంకో మాట కూడా ఉంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినటువంటి దాంట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నిలబడ్డటువంటి ప్రసన్న కుమార్ గారు ఎవరైతే ఉన్నారో, ప్రసన్న హరికృష్ణ గారు, ఆయన గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ అయ్యి ఉండేవాడు అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఉంటుంది. మరి దీంట్లో వాస్తవం ఎంత? ఇదే ఇవాళ మన పొలిటికల్ థాట్లో మేజర్ సబ్జెక్ట్. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు జితేందర్ గారు బీజేపీ నాయకులు, ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు, దత్తాత్రేయ గారు బీఆర్ఎస్, అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారు అనలిస్ట్ జాయిన్ అవుతా ఉన్నారు. ముందుగా జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం. జితేందర్ గారు, నాకు తెలిసి మీరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడినట్టు మాటలు వినే ఉండి ఉంటారు. ఒకసారి నేను మీకోసం, మీరు మాట్లాడే కంటే ముందు మన దగ్గర కాంగ్రెస్ నాయకులు మాట్లాడినటువంటి విజువల్స్ ఉన్నాయి. ఒకసారి ఆ కాంగ్రెస్ నాయకులు మాట్లాడినటువంటి విజువల్స్ ప్లే చేసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. పీసీఆర్ ప్లే. అడుగుతా ఉన్నా, మీరు సొంత బలం మీద గెలిస్తే ఎస్ బీజేపీ గెలిచిందని మేము కూడా శుభాకాంక్షలు చెప్తాం. మీరు టీఆర్ఎస్ పార్టీ కలిసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా గెలిచి ఇలా మేము గెలిచినాము, రంజాన్ గిఫ్ట్ అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్కు దాని తర్వాత బీఎస్పీ క్యాండిడేట్కి వచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల. ఇది దురదృష్టకరం. ఇటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల ఒక కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మాట్లాడేటువంటి మాటలు కాదు. నేను అడుగుతాను, ఇవాళ ఈ నియోజకవర్గంలో స్థానికంగా నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు మంత్రులు, మన ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఉన్నారు. సేమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా చాలామంది పెద్దలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎందుకు అభ్యర్థిని పెట్టాలి? మీకు సహకరించే ఉద్దేశం కాకపోతే అది మీరు జవాబు చెప్పాలి. టీఆర్ఎస్ చెప్పాలి, బీజేపీ సొంత బలం మీద గెలవలేదని మేము 100% చెప్తున్నాం ఇవాళ. సో ఇవాళ ఈ ఎన్నిక అనేటువంటిది ఒక పట్టభద్రులకు సంబంధించి జరిగిన ఎన్నిక. మేము కూడా వేల ఓట్లతో ఓడిపోయింది ఏం లేదు. మేము కొంత ఇంకా మా కార్యకర్తలు, మా నాయకత్వం కొంత కృషి చేస్తే బయటపడేటువంటి వాళ్ళం సమీక్షించుకుంటాం. కానీ ఈ ఎన్నికకు రంజాన్ గిఫ్ట్ అని, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అని మతపరమైన రంగు పులిపే ప్రయత్నం చేస్తే వాళ్ళే అవగాహన రాయించారు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. మీరు కేంద్ర మంత్రులుగా చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. 2 బడ్జెట్లల్లో మీరు రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలిగే పని జరగలేదు. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊసే లేకపోవడానికి బీజేపీ మనుగడకు ముడిపడి ఉన్నదనే అంశం గమనించాల్సిన అవసరం ఉంది. ఐడియాలజికల్ వార్లో బీజేపీ ఎట్లాగూ భవిష్యత్తులో పోరాడే పరిస్థితి ఉంటుంది. ఐడియాలజికల్ వార్లో బీజేపీ మాతో భవిష్యత్తులో గెలిచే అవకాశమే లేదు. కానీ ఈ ఐడియాలజికల్ వార్లో బీజేపీ వైపు బీఆర్ఎస్ ఉండడం అనేదే గమనించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం. ప్రత్యేకించి బీజేపీ బీఆర్ఎస్ని ఏ విధంగా లొంగదీసుకుందో ఈ 3
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు స్పష్టమైన అంశం. కాబట్టి ఇప్పటి నుంచి బీజేపీని బీఆర్ఎస్ను వేరే ఘాటాన మేము కట్టలేం. రెండు ఒకటే. రెండవది, 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పరిస్థితుల్లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే ఒకంత హాస్యాస్పదంగా కూడా ఉన్నది. ఎన్నికల కోసం, ఓట్ల కోసం బీజేపీ ఎప్పుడైనా పోరాడుతుంది, ప్రజల కోసం పోరాడదు. ప్రజల కోసమో లేకపోతే రావాల్సిన నిధుల కోసమో కేంద్రం మీద పోరాడి తేవాల్సిన అంశం మీద ఉండదు, కానీ ఓట్ల కోసం పోరాడుతుంది. రైట్, అది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు. బీజేపీ నుంచి బండి సంజయ్ గారు కూడా మాట్లాడినటువంటి మాట వీడియో బయట ఉంది. ఒకసారి బండి సంజయ్ ఏం మాట్లాడాడో వినేసి డైరెక్ట్ మన డిబేట్లోకి వెళ్ళిపోదాం. పీసీఆర్ ప్లే. ఇది చేస్తుంది, అది చేస్తుంది మాట్లాడారు రాహుల్ గాంధీ గారు. ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచినాం. బ్యాలెట్ ద్వారా గెలిచినాం. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తారో స్పష్టం చేయాలి. బ్యాలెట్ ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది కదా. దేశంలో ఎక్కడ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇలా తప్పకుండా గెలుస్తున్న విషయం ఇలా ఒక సంకేతం ఈరోజు దీని ద్వారా నిరూపితమైంది. నేను మొన్న చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, భారత్ గెలిచింది, విజయం సాధించడం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. 2 పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది. మా కోట్లేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం, పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీలు. ఇలా డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి. బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు చాలా వరకు కాంట్రవర్సీ కనిపిస్తుంది తప్ప ఇంకోట్లేదు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది, భారత్ గెలిచింది. ఈ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఫైట్ జరిగింది, భారత్ గెలిచింది అని అంటే, బీజేపీ గెలిచింది అని అంటే, వాట్ కైండ్ ఆఫ్ డెరోగేటరీ స్టేట్మెంట్స్ హీ వాంటెడ్ టు అండ్ హీ వాజ్ ట్రయింగ్ టు డూ. బీజేపీ గెలిచింది, ఇది కాంగ్రెస్కి మేము ఇస్తున్నటువంటి రంజాన్ తోఫా అంటే దాని అర్థమైంది. అంటే ఎందుకు మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి యాంగిల్లో మాట్లాడేటువంటి ఉద్దేశం. అఫ్కోర్స్ మీ భావజాలం మీకు ఉండొచ్చు కాక, కానీ భారతదేశంలో ఇలాంటి అవసరమా? జరుగుతూ ఉన్నాయి, ఇలా ఏవైనా అలాంటివి జరుగుతూ ఉంటే దాన్ని ముందు పెట్టండి తప్ప ప్రజల మధ్య రాజకీయ నాయకులు ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం కరెక్ట్ కాదని ఫోర్సైట్స్ టీవీ అవినాష్ జనగామ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. రైట్, ఒకసారి పావని గౌడ్ గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. రైట్, పావని గారు మీ కెమెరాని ఆటో రొటేట్ చేసుకుంటే కొంచెం బెటర్. రైట్, ఒకసారి జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం. జితేందర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇటు మంత్రులు ఇవాళ శ్రీధర్ బాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లియర్గా చెప్పాడు, బీఆర్ఎస్కి ఎలాగో చేత కాలేదు, బీఆర్ఎస్ఏ దగ్గరుండి బీజేపీని గెలిపించింది అనేటువంటి మాట. మీరేమంటారు? అంటే ఇది మీ సొంత విజయం కదా, అంటే బీజేపీకి చేత కదా గెలవడం బీఆర్ఎస్ లేకుండా? నమస్కారం అండి ప్యానలిస్టులందరికీ మరియు ఇన్సైట్ నమస్కారం. ఫోర్సైట్ టీవీ గారికి నమస్కారం. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వాళ్ళు మేము గెలుస్తామని చెప్పి కూడా వాళ్ళ క్యాండిడేట్ ఫస్ట్ జీవన్ రెడ్డి గారు అనుకున్నారు. జీవన్ రెడ్డి గారు నేను పోటీ చెయ్యా అని చెప్పి కూడా పక్క జరిగింది. ఇవాళ పక్క జరిగినాక వాళ్ళకు ఒక క్యాండిడేట్ దొరకలేదండి. ఇవాళ క్యాండిడేట్ దొరకకపోయే వరకు ఒక బలిక బక్రా తీసుకొచ్చింది. ఎక్కడైతే ఎలక్షన్ అంటేనే పైసలు అంటేనే ఎలక్షన్ అనే విధంగా కాంగ్రెస్ ఆలోచిస్తుంది. ఆ విధానానికి అంటే నిలువెత్తు నిదర్శనం ఇవాళ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎమ్మెల్సీ. మీరు ఎమ్మెల్సీ చూస్తే కూడా ఎక్కువ పైసలు ఉన్నాయి, ఈయన ఖచ్చితంగా ఖర్చు పెడతాడు అనే ఫీలింగ్తో తీసుకొచ్చి ఇవాళ అభ్యర్థిని పెట్టారు మీరు. అది ఫస్ట్ నుంచి అది చూసుకుందాం. తర్వాత అది నరేంద్ర రెడ్డి గారిని తీసుకున్నాక ఖచ్చితంగా పైసలతో గెలుస్తామనే ఇంటెన్షన్ తోని వచ్చారు. ఇంకొకటి మేజర్గా ఇవాళ బీజేపీ గెలుపు కారణం ఏంటిది అనేది మీ ప్రశ్నకు జవాబు ఏంటిదంటే, మేము వికసిత్ భారత్ ఒక 2047 2047 మేము ఒక టార్గెట్ పెట్టుకొని నిర్దిష్టంగా మేము ముంగటి పోవాలి, దేశాన్ని కూడా ముంగటి తీసుకుపోవాలనే ఇంటెన్షన్ తోని ఇవాళ బడ్జెట్ కూడా ఏదైనా బడ్జెట్ ఉంటే ఈ సంవత్సరం ఏం చేద్దాం అనేది ఆలోచన ఉంటాం బడ్జెట్ లో.
కానీ ఈ బడ్జెట్ ఎట్లయితున్నదో మొన్న ఇచ్చిన బడ్జెట్ 2047 వరకు కూడా మన భారత్ ఎట్లాంటి అభివృద్ధి చేయాలి, మనం ఎట్లా పోతే బాగుంటది అనే ఇంటెన్షన్ లా కాదు. జితేందర్ జరిగింది. గారు ఒక మాట, జితేందర్ గారు నాదొక స్ట్రైట్ క్వశ్చన్ అండ్ స్ట్రైట్ ఐ నీడ్ ఎ స్ట్రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు అన్నారు ఎలక్షన్స్ అంటేనే డబ్బులు అంటేనే ఎలక్షన్స్ లాగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కదా, అలాంటి క్యాండిడేట్ తెచ్చిపెట్టిరు అన్నారు కదా. మీరు నిలబెట్టిన క్యాండిడేట్ మల్కా కొమరయ్య కూడా అదే క్యాండిడేట్ కదా, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి. మీరేం డిఫరెంట్ వ్యక్తిని ఏం నిలబెట్టలేదుగా టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి. కానీ మేము ఆడ పైసలు ఎవ్వరికి వంచలేదండి. ఆడ మాకు ఇక్కడ క్యాండిడేట్ మా ముంగట నిలవడానికి భయపడ్డారు. మల్కా కొమరయ్య ముంగట, బీజేపీ ముంగట. కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరండి మల్కా కొమరయ్య మీద? మల్కా కొమరయ్య టీచర్స్ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు? అది స్పష్టం చేయండి, దాన్ని ఎవరున్నారు అనేది. దాని క్యాండిడేట్ లేరు, వాళ్ళ క్యాండిడేట్ దొరకలే, పైసలు ఉన్న వ్యక్తి దొరకలే. కాబట్టి మాకు పైసలు ఖర్చు పెట్టే అవసరం లేకుండా మేము ముంగడికి పోతాం అని చెప్పి ఇంటెన్షన్ తోని మల్కా కొమరయ్య గారిని ఒక విద్యా సంస్థ కానీ వారు ఒక హోదాలు ఉన్నవారు, వారు ఎప్పుడైనా కూడా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిగా వారిని తీసుకోవడం జరిగింది. టీచర్ల గురించి వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి అనేది ఇది కూడా స్కూల్స్ నడుపుతుంది కాబట్టి ఉంటది, బాగుంటది అని చెప్పి ఇంటెన్షన్ తో తీసుకోవడం జరిగింది. ఇదే గ్రాడ్యుయేట్ కి వచ్చినప్పుడు 12 లక్షల ట్యాక్స్ ఫ్రీ చేసినప్పుడు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్, ప్రతి ఒక్క టీచర్స్ కానీ, ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎంత బెనిఫిట్ జరుగుతుంది అనేది ట్యాక్స్ ఫ్రీ చేసినాక ఇవాళ ఆ ట్యాక్స్ ఫ్రీ మీదకి వెళ్ళి ఇవాళ బీజేపీని తీసుకోవడం జరిగింది. ఇది బడ్జెట్ ది నిదర్శనం. ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా ఎంపీ గారు బండి సంజయ్ మాట్లాడేటప్పుడు బ్యాలెట్ పెట్టినా ఏవిఎం ఏది పెట్టినా కూడా మేము ఖచ్చితంగా గెలుస్తాం అని చెప్పి నిదర్శనం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మేము ఇవాళ బ్యాలెట్ పెట్టినా ఏవిఎం పెట్టినా మేమే గెలుస్తున్నాం అని చెప్పి కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ తోని ఇన్ని రోజులు ఏవిఎం పెడితే ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి మాట్లాడిన కాంగ్రెస్ ఇవాళ బ్యాలెట్ ఓటింగ్ లో మీరు ఎందుకు వెనకపోయిండ్రు? దాని గురించి ఆన్సర్ ఉందా కాంగ్రెస్ దగ్గర? రైట్, అదే ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి తెలుసుకుందాం మనం. ఒకసారి పావని గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం, బీఆర్ఎస్ నాయకురాలు. పావని గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు క్లియర్గా మీరు బీజేపీ రెండు పార్టీలు కలిసే ఇక్కడ ట్రై చేశారా, లేదంటే బీజేపీని గెలిపించడానికే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎమ్మెల్సీ క్యాండిడేట్లు ఎవరిని పెట్టకుండా బీజేపీని గెలిపించేందుకు మాత్రమే మీరు ప్రయత్నం చేశారా బీఆర్ఎస్? ముందుగా ఫోర్ సైట్ టీవీ వాళ్ళకి మరియు ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే అండి. ఇవన్నీ ఫాల్స్ ముచ్చట్లండి. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న దొంగ నాటకాలని అందరికి అర్థమైపోతున్నది. ఎవరండి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చి మా ఎమ్మెల్సీ ఓడిపోయినా పర్లేదు, మాకు వచ్చే నష్టం ఏం లేదు, మా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు అని ప్రచారం చేసింది? అసలు ఈ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి వచ్చి స్వతహాగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడగొట్టుకున్నది ఎవరన్నా ఉన్నదనంటే మన తెలంగాణలో మన రేవంత్ రెడ్డి వర్యులు తప్ప ఇంకెవ్వరు లేరండి. బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ఏంటంటే బీజేపీ అన్న ఉండాలి, కాంగ్రెస్ అన్న ఉండాలనేసి ఒప్పందాల లోపాయికారి ఒప్పందాల వల్లనే బీజేపీ వాళ్ళను గెలిపించడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా, పావని గారు, కాంగ్రెస్ పార్టీ కూడా అదే అంటోంది, వాళ్ళు ఎట్లా గెలవనికి శాత కాదు బీజేపీ వాళ్ళకి, కాబట్టి బీఆర్ఎస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కనీసం క్యాండిడేట్ ని కూడా నిలబెట్టకుండా దీంట్లో ట్రై చేసిరు అనేటువంటి మాట కాంగ్రెస్ చెప్తున్నటువంటిది. అంటే నేను నిరూపిస్తానండి. బీజేపీ క్యాండిడేట్ కి ఓట్లు వేయండి అని కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది చెప్పిండ్రో పోలింగ్ బూతుల దగ్గర మాకు అందరికి తెలుసండి. మేము ఎవ్వరికి గానీ బీజేపీకి ఓటు వేయమని గానీ మా బీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు కూడా ప్రచారం చేయలేదు. ఏం జరిగిందో మొత్తం తెలుసు. కరీంనగర్ లా నరేందర్ రెడ్డి గెలిస్తే ఆయనకి ఎక్కడ మంత్రి పదవి వస్తుందో నా ప్రాబల్యం ఎక్కడ తగ్గిపోతుందో అనేసి దగ్గరుండి ఒక కాంగ్రెస్ నాయకుడు నరేందర్ రెడ్డిని ఓడిపించడం జరిగింది. అది మా కరీంనగర్ జిల్లా వాస్తవ్యులకు అందరికీ తెలుసు. బీజేపీ రెండు కలిసి ఆడుతున్న దొంగ నాటకాలు, కాంగ్రెస్ ఆడుతున్న దొంగ నాటకాలు. కేంద్రంలో రాహుల్ గాంధీ ఉన్నంత వరకు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు బీజేపీకి డోకా లేదండి. బీజేపీ దూసుకనే పోతుంది, వికసిస్తది. వికసిత భారత్ అంటున్నది కదా, వికసిస్తూ ఉంటది. వికసించడానికి
వికసించడానికి కారణం కాంగ్రెస్. ఆ వికాసాన్ని కూలగొట్టడానికి రేపు బీఆర్ఎస్ వాళ్ళే వస్తారు. మేమన్నీ ఇప్పుడు గమనిస్తూ ఉన్నాము. మేము మేము క్యాండిడేట్ ని పెట్టకపోవడం వల్ల ఏ పార్టీకో మేము సపోర్ట్ చేసినట్టు కాదు. ఏ పార్టీకి మేము సపోర్ట్ చేయలేదు, ఏ క్యాండిడేట్ కి మేము సపోర్ట్ చేయలేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనేది తప్పు, చాలా తప్పు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి తెలంగాణలో. ఇప్పుడు ఏంటి, కాంగ్రెస్ బీజేపీ కాదు, రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటి. ఇందాకనే అరవింద్ ఒకటి చెప్పిండు. ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి గారిని గనక ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తే నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి బీజేపీలోకి ఆహ్వానం పలుకుతా అనేసి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గర ఏం చేస్తున్నారు, తెలంగాణకు వీళ్ళ వల్ల ఏమన్నా ఉపయోగం ఉన్నదా? తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ వల్ల గాని కాంగ్రెస్ వల్ల గాని ఏమన్నా ఉపయోగం జరుగుతుందా? పంటలు ఎండిపోతాయి, రైతులాగమైతుర్రు, తాగడానికి నీళ్ళు ఇస్తలేరు. దాని గురించి మాట్లాడారు బీజేపీ వాళ్ళు. ఓట్లు సీట్లు భారత్ వికసిస్తుంది అనే ముచ్చట్లు మాట్లాడుతారు. భారత్ పాకిస్తాన్ ఏందండి? అసలు ఏమనుకుంటున్నారు? ఓట్ల కోసం ఇంత దిగజారుతారా గీ మాటల? భారత్ పాకిస్తాను, శివము, మసీద్ వెళ్తే మీది, లింగం వెళ్తే మాది, ఇలాంటి అండి సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకుంటున్నారు? అంటే రేపటి యువతకు రాజకీయాలలో వచ్చే వాళ్లకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మతం మత్తు, కులాల కుల్లులు గివేనా? దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏమన్నా చేసేది ఉన్నదా లేదా వీళ్ళు? రైట్ మాట్లాడుతుంది జితేందర్ గారు ఒక్క నిమిషం జితేందర్ గారు ఐల్ కమ్ బ్యాక్ టు యూ. పావని గారు ఐల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. జితేందర్ గారు నేను మళ్ళీ సమయం ఇస్తా, అప్పుడు మీరు సమాధానం చెప్తారు. ఒకసారి నేను ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తా, కాంగ్రెస్ నాయకుల దగ్గరికి. ప్రతాప్ రెడ్డి గారు, క్లియర్గా అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటే మాట అంటా ఉంది. బీఆర్ఎస్ నాయకులు అయితే చాలా క్లియర్గా అంటా ఉన్నారు. ఇప్పుడు పావని గారు ఏమంటా ఉన్నారు, పావని గౌడ్ గారు ఆవిడ అన్నటువంటి మాటల ప్రకారం కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద మన్ను జల్లుతా ఉన్నారు. ఇది కాంగ్రెస్ చేసే దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్లే తప్ప మాకు ఒక పార్టీతో కలవాల్సిన అవసరం ఏమున్నది అనేటువంటి మాట వాళ్ళు అంటా ఉన్నారు. మీ నాయకులే, కాంగ్రెస్ పార్టీ నాయకులే దగ్గరుండి నరేందర్ రెడ్డిని ఓడగొట్టిర్రు. మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ గెలవకపోయినా మాకు బాధ ఏం లేదు, వచ్చే నష్టం లేదని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి మాటలు ఆవిడ చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా సమర్థించుకుంటారండి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? లేదండి, ఈరోజు స్పష్టంగా నరేందర్ రెడ్డి గారు ఓటమి అనేది చాలా స్వల్ప మెజార్టీ. ముఖ్యమంత్రి గారు తాను చాలా ఇంట్రెస్ట్ తోటి అక్కడికి వచ్చి ప్రచారం కూడా చేశారు. అవును, ఆ ప్రచారంలోనే మావాడు గెలవకపోయినా బాధ లేదు మాకు అనేటువంటి మాట కూడా అన్నాడు. అంటే ఎందుకన్నాడంటే అక్కడ స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతుందండి, బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ ని నిలబెట్టలేదు. అక్కడ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది, జీవన్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్సీ గెలిచిండ్రు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాదు ప్రతాప్ రెడ్డి గారు, ఇంకో మాట, జీవన్ రెడ్డి గారు మళ్ళీ నిలబడ్డా గెలవలేను అనేటువంటి భయంతోనే ఆయన నేను నిలబడా అనేటువంటి స్టేట్మెంట్ ఏమైనా చెప్పిండా అధిష్టానానికి? అందుకే జీవన్ రెడ్డి గారు మళ్ళీ నిలబడలేదు అక్కడ? కాదండి, కాదు. అంటే ఒక్క నిమిషం అవినాష్ గారు ఒక్క నిమిషం. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడన్నా బీజేపీకి ఓట్లు వేయమని చెప్పిండ్రా అండి? మీ ముఖ్యమంత్రియే కదా స్వయంగా వచ్చి సభలో ఏం మాట్లాడిండండి? మాకు ఎమ్మెల్సీ టికెట్ పోయినంత మాత్రాన మా ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు అని చెప్పిండ్రా చెప్పలేదా? అక్కడనే అయిపోయింది. అరే మనం వేయకుండా ఏం కాదు, నష్టం ఏం లేదట అనేసి అక్కడనే జనాలకు అర్థమైపోయింది కదా. స్వల్ప మెజారిటీ అంటున్నారు, స్వల్ప మెజారిటీ అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసి నైతిక బాధ్యత వహించి ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహించి మీరు రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా? లేకపోతే ఈ వైఫల్యానికి బాధ్యత వహించి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేస్తాడా? రైట్, పావని గారు లెట్ కాంగ్రెస్ మ్యాన్ కంప్లీట్ ఈ స్టేట్మెంట్స్, ఆ తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తా. ప్లీజ్ వెయిట్. రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాడు. వచ్చిన 1 year లోనే 55,000 ఉద్యోగాలు పూర్తి చేసిండు. అంటే అవి అవినాష్ గారు, మీరు ప్రతాప్ రెడ్డి గారు లేలే పావని గారు ఒక్క నిమిషం. ప్రతాప్ రెడ్డి గారు మీరు మర్చిపోతా ఉన్నారేమో, బీఆర్ఎస్ వాళ్ళు పాపం వాళ్ళ దరిద్రం ఎక్కువయ్యి వాళ్ళ ఎలక్షన్స్ కు ముందు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వల్ల అలా ఇవ్వలేకుండా ఆగిపోయిన ఏవైతే జాయినింగ్ లెటర్స్ ఉన్నాయో వాళ్ళ దరిద్రానికి తోడు మీకు పాజిటివ్ కలిసి వచ్చింది. అది వాళ్ళు ఫుల్ఫిల్ చేసినాయి. మీ ఖాతాలో వేసుకోండి, దాన్ని తప్పనం. కానీ రాగానే ఇచ్చిన కరెక్ట్ స్టేట్మెంట్ కాదు.
ఇప్పుడు నోరున్నది ఇవాళ ఏం మాట్లాడుతుందో బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మాట్లాడుతుంది కదా. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినా గానీ దాన్ని రిక్రూట్మెంట్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో కూడా మొన్న ఎగ్జామ్ పెట్టడానికి కూడా చాలా మంది అడ్డుపడ్డారు. పావని గారు లెట్ హిమ్ కంప్లీట్. పావని గారు ప్లీజ్ లెట్ హిమ్ కంప్లీట్ ప్లీజ్. మీ మాట్లాడే ఒక నిమిషం ఆలోచించండి మేడం. ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఎగ్జామ్ పెట్టొద్దని చెప్పేసి కూడా అడ్డుకున్నారు. గ్రూప్ 2 గానీ గ్రూప్ 1 గానీ ఎగ్జామ్ పెట్టొద్దన్నా గానీ ముఖ్యమంత్రి స్వయాన వాళ్ళు కల్పించుకొని గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్ రిక్రూట్మెంట్ చేస్తే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి న్యాయం జరిగితే వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, మళ్ళీ మీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి వాళ్ళు కల్పించుకొని వాళ్ళు ధైర్యం చేసి కూడా పోలీసు వాళ్ళని ఫోర్స్ చేసి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేసి ధైర్యం చేసి గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టి ఈ రోజు 55,000 మంది ఉద్యోగాలకు రూపకల్పన చేసి అనేక మందికి ఈ రోజు ఉద్యోగాలు వచ్చినాయి మేడం. గతంలో కూడా నోటిఫికేషన్ అనేది ఎవరైనా ఇస్తారు, గత గవర్నమెంట్ లో కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి. అది గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు కానీ దాన్ని రిక్రూట్మెంట్ చేసింది మాత్రం ఈ రోజు ధైర్యంగా ముఖ్యమంత్రి వర్యులు. అదే ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఎమ్మెల్సీ ఏదైతే ఉందో ఈ ఎమ్మెల్సీ దాంట్లో ఈ ఉద్యోగాలు మేము రూపకల్పన చేసినాం, అదేగా గ్యాస్ మేము ఇస్తున్నాం. ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్ ఎవరు ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పిండు. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చెప్పేసి ఇక్కడ ఒక అభ్యర్థిని నిలబెట్టకుండా లోపల బీజేపీకి సపోర్ట్ చేసి ఏదో స్వల్ప మెజార్టీతో ఈ రోజు నరేంద్ర రెడ్డి గారు మెజార్టీతో నిరూపిస్తారా? ఏ క్యాండిడేట్ అన్నా ఏ నాయకుడు అన్నా బీజేపీ పార్టీకి ఓట్లు వేయమని మా వాళ్ళు ఎవరన్నా చెప్పిండ్రా? ఈ రోజు మీరు ప్రసన్న కుమార్ కి ఏమని చెప్పిండు కదా, ప్రసన్న కుమార్ కి ఏమని చెప్పిండా లేదా, 10 సంవత్సరాలు ఏమని చెప్పిండా లేదా? మీరు క్యాండిడేట్ పెట్టకుండా కూడా మీకు బీఆర్ఎస్ కి శాత కాకున్నా కూడా మీరు ఖచ్చితంగా ప్రసన్నకు సపోర్ట్ చేయమని మీ కవిత చెప్పింది. మీరు అక్కడికి వచ్చి అని చెప్పిండు. ప్యానెల్ మెంబర్స్ అందరూ ఒక్క నిమిషం. జితేందర్ గారు పావని గారు చెప్పి మాట్లాడుతుండ్రు. జితేందర్ గారు ఒక్క నిమిషం. మూర్ఖులు జితేందర్ గారు ఒక్క నిమిషం. నిజాం ఒక పెద్ద రాజు అని చెప్పి అన్నాడు ఆయన. జితేందర్ గారు ఒక్క నిమిషం. జితేందర్ గారు గత మాట్లాడదు. జితేందర్ గారు అప్ప చెప్పిన నిజాం రాజు గ్రేప్ అని చెప్పిన మీరు మూర్ఖులు తెలుసా అండి? నిజాం రాజు చేసిన అకృత్యాలు ఏమేమి ఉన్నాయి? ప్యానెల్ మెంబర్స్ ఒక మాట చెప్తా ఉన్నా, ఇట్లా చేయడం వల్ల అంటే మీరు ఒకరికొకరు బట్టలిప్పి ఆడోళ్ళని బట్టలిప్పించి బతుకమ్మాడిచ్చిళ్ళు గుర్తుందా? జితేందర్ గారు ఒక నిమిషం. జితేందర్ గారు ఒక మాట నేను ప్యానలిస్ట్ లకు ఒక మాట చెప్తా ఉన్నా. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడితే ఆన్ ఎయిర్ వాయిస్ వెళ్ళదు. జితేందర్ గారు ఒక మాట. జితేందర్ గారు జితేందర్ గారు పావని గారు ఒక్క మాట. మీరు ఇలా ఒక్క మాట వినాలి. ప్యానలిస్ట్ లకు ఒక మాట నేను, మీరు ఇలా మాట్లాడితే మీ వాయిస్ ఆన్ ఎయిర్ వెళ్ళట్లేదు. అక్కడ జితేందర్ గారు మీకు అర్థం కావట్లేదు. జితేందర్ గారు మీ వాయిస్ మీరు ఒకరిపైన ఒకరు మాట్లాడడం వల్ల వాయిస్ మ్యూట్ చేయబడింది. జితేందర్ గారు ప్లీజ్. జితేందర్ గారు మీరు 10 సంవత్సరాలు జితేందర్ గారు ప్లీజ్. జితేందర్ గారు ప్లీజ్ రెస్పెక్ట్ ద ప్యానల్. జితేందర్ గారు ప్లీజ్. జితేందర్ గారు ఒక మాట. జితేందర్ గారు రెస్పెక్ట్ ద ప్యానల్. పావని గారు ఐల్ కమ్ బ్యాక్. పావని గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. నేను ఒక మాట చెప్తా ఉన్నా ప్యానలిస్టులు అందరికీ. జితేందర్ గారు మీరు ఇలా ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం వల్ల కౌంటర్ ఇచ్చుకోండి, అది వేరు. కానీ ఇలా ఒకరిపైన ఒకరు మాట్లాడడం వల్ల వేరే వాళ్ళు మాట్లాడేటువంటి చాయిస్ కూడా మీరు కంప్లీట్. ఒక మాట లెట్ మీ కంప్లీట్. జితేందర్ గారు ఆగండి. పావని గారు వస్తా. పావని గారు ఒక్క నిమిషం. జితేందర్ గారు మళ్ళీ చెప్తా ఉన్నా, మీ వాయిస్ ఆన్ ఎయిర్ వెళ్తలేదు. జితేందర్ గారు మీ వాయిస్ ఆన్ ఎయిర్ వెళ్తలేదు. జితేందర్ గారు మళ్ళీ చెప్తా ఉన్నా, మీ వాయిస్ ఆన్ ఎయిర్ వెళ్ళట్లేదు. పావని గారు జితేందర్ గారు మీ వాయిస్ ఆన్ ఎయిర్ వెళ్ళట్లేదు. జితేందర్ గారు
జితేందర్ గారు మీ వాయిస్ ఆనే వెళ్ళట్లేదు, ప్లీజ్ స్టాప్ ఇట్. ఆనే వెళ్ళట్లేదు, మీరు కౌంటర్ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వండి. నేను ఐ విల్ గివ్ టైమ్ టు ఎవ్రీబడి. రైట్, మస్తాన్ గారు వస్తా. ప్రతాప్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా, ఒక్క నిమిషం. మస్తాన్ గారు మీరు వింటా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఏమో చాలా క్లియర్గా చెప్తా ఉంది ఏమని, బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఇక్కడ క్యాండిడేట్ని పెట్టకుండా బీఆర్ఎస్ క్యాండిడేట్ని పెట్టినందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది అనేటువంటి మాట కాంగ్రెస్ అంటా ఉంది. బీఆర్ఎస్ ఏమంటోంది, లేదు వాళ్ళు ఆ నేషనల్ పార్టీ ఈ నేషనల్ పార్టీ మా మీద బుర్ర చల్లుతా ఉన్నారు అనేటువంటిది బీఆర్ఎస్ అంటా ఉంది. బీజేపీ ఏమో మాకు సొంతగానే దమ్ముంది కదా, మాకు వాళ్ళతో వీళ్ళతో అవసరమే ఉందనేటువంటిది బీజేపీ అంటా ఉంది. ఎట్లా చూడాలి సార్? సార్, ప్యానల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా ఫోర్త్ సైడ్ వీక్షకులకు మీకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, బీజేపీ స్పష్టమైన ఆధిక్యత 2 స్థానంలో గెలుచుకున్న పరిస్థితి, దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఎన్నికలు అన్నాక రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కో పార్టీని బలంగా ఉన్న పార్టీని బలహీనంగా ఉన్న పార్టీని దెబ్బతీయడానికి అనేక ఎత్తుగడలు వేస్తూ ఉంటాయి. బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు, ఓ పక్కన కేటీఆర్ గారు హరీష్ గారు రోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి విమర్శలు చేస్తూ ఉంటారు, ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుందని చెప్తారు. ఓ రైతుల్లో, ఇప్పుడు ఇందాక మేడం గారు కూడా చెప్పారు, రైతుల్లో ఏ విధంగా వ్యతిరేకత ఉంది, ప్రజల్లో ఏ విధమైన వ్యతిరేకత, మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు, ఈ హామీల అమల్లో ఎలా వైఫల్యం చెందుతుందనే దాని మీద రోజు పోరాటం చేస్తా ఉన్నారు వాళ్ళు. మరి అలా చేసిన బీఆర్ఎస్ ఎందుకు ప్రజల్లో పోటీ చేసి ప్రజల మద్దతును కూడగట్టలేకపోయింది అనేది వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మా వైపే చూస్తున్నారు, కేసీఆర్ గారి వైపు ప్రజలందరూ చూస్తున్నారని ఓ పక్కన చెబుతున్నప్పుడు ఎందుకు ఎన్నికలకు ముందే ప్రజాక్షేత్రంలో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నారో వాళ్ళకు కూడా సమాధానం. రెండోది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 1.5 years దాటుతాం. సో ఇక్కడ మేధావులు, ఉద్యోగులు అంటే మనకి ప్రధానంగా చూస్తే నిరుద్యోగులు, పట్టభద్రులకు సంబంధించేమో నిరుద్యోగులు, అదేవిధంగా ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించేమో ఉపాధ్యాయులు, మేధావులు ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళందరూ ప్రభుత్వం మీద తమ వ్యతిరేకతను స్పష్టంగా చాటుకున్నట్టు మనకి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో రిజల్ట్ మనకి స్పష్టం చేస్తాం. దానిలో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం వెళ్ళకపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 3 సభల్లో పాల్గొన్నారు. తర్వాత 7 మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మోహరించారు. అధికారం కొంత ప్రభావితం చేస్తానికి కూడా అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఓ పక్కన బీజేపీ ఏమో ఉత్సాహంతో ముందే జనవరిలోనే జనవరి 10వ తారీఖే అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి. వాళ్ళు ముందుగా ప్రణాళికలు తీసుకొని ఓటర్లను కలుసుకొని ఆత్మీయ సదస్సులు కానీ ర్యాలీలు కానీ అన్ని పెట్టారు. వాళ్ళు ఒక ఎన్నికల్లో గెలవాలనే ఒక తపనతో ఒక ప్రత్యేక వ్యూహం అమలు చేసిన పరిస్థితి అక్కడ ఉంది. వేరే అక్కడ ఇంకోటి ఏంటంటే అటు బండి సంజయ్ గారు కానీ ధర్మపురి సంజయ్ గారు కానీ ఉన్నారు కదా, ఇద్దరు కూడా వాళ్ళు అనుసరించిన వ్యూహాలు అక్కడ ఆల్రెడీ ఎంపీలుగా ఉండటం వాళ్ళు కలిసి వచ్చే అంశం. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే తాను పోటీ చేయట్లేదు అంటుందో వాళ్ళకి సంబంధించిన నేతలందరినీ కూడా వాళ్ళు కలవటం, వాళ్ళు మద్దతు కోరటం, ఆ విధంగా విజయం సాధించిన పరిస్థితిలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేశారు. బీఆర్ఎస్ ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా కొంత వాళ్ళ లీడర్స్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయటానికి బీజేపీతో చేతులు కలిపిన పరిస్థితుల్లో ఒక్క తీరాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే అక్కడికి వెళ్ళి ఒక ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ముఖ్యమంత్రి, మేము ఈ ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా మాకేమీ పోదు, ఓడిపోతే కనుక మీకే ఇబ్బంది అయిద్దని చెప్పడం కూడా అది కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన ఓటమిని ఖాయం చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఓటమి దిశగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళలో ఉత్సాహం నింపి కేడర్ని ఎన్నికల్లో విజయం సాధించేలాగా వాళ్ళ మాటలు ఉండాలి, కానీ వాళ్ళని నిరాశ నిస్పృహలు గురి చేసేలాగా ఉండకూడదు. సో అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ప్రకటించడం కూడా ముందుగా ఓటమిని ఒప్పుకున్నట్టు పరిస్థితి అయిపోయింది. సో బీజేపీ అల్టిమేట్ గా చూసినట్టయితే బీజేపీ అభ్యర్థుల ఎంపికలో కానీ లేకపోతే ఎన్నికల వ్యూహాల్లో కానీ సరైన పరిణితి కనపరచడమే ఆ 2 స్థానాల్లో గెలవడానికి కారణం. ఇంకోటి
ఇక్కడ ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు రూపంలో ఎదుర్కొంటుంది. సరే, ఆయన సస్పెండ్ చేశారు. బీసీ వాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి బయలుదేరింది. అది బయలుదేరినప్పుడు ప్రసన్న హరికృష్ణ గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు గెలుపు కుర్రాలు ఎవరు ఏంటి అనేది ఒక పక్కన బీసీలకి ప్రయారిటీ ఇచ్చినట్టు ప్రసన్న హరికృష్ణ గారిని కనుక అభ్యర్థిగా నిల్చోబెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ 2 విధాల ఉపయోగపడేది. సో ఆ దిశగా ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేయడంలో ఫెయిల్ అయిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ గారు నుంచొని ఉంటే గనక ఆయన విజయం సాధించడం ఖాయమైపోయేది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఓ పక్కన బీసీలకు కూడా మేము ప్రయారిటీ ఇస్తున్నామని ఒక కౌంటర్ ఇచ్చే ప్రజల్లో ప్రజల్లోకి చాలా పెద్ద ఎత్తున వెళ్ళి ఉండేది. రైట్. సో ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం కూడా ఏం చెప్తున్నారు, బీసీ 29లో కనుక 29లో బీసీలు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నికల ఫలితాలే నాంది. బీసీలు కనుక ఈ ఐకమత్యంగా ఉంటే గనక ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధించవచ్చు అనేది వాళ్ళు దీంతో రుజువైందని చెప్పేసి కూడా వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా నష్టపోతుంది. రెండోది, ఇక్కడ ఖమ్మంలో కూడా చూసినట్లయితే పిఆర్టీ ఒక విజయం సాధించింది. మన ఖమ్మంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో చూసినప్పుడు ఎంత బలంగా ఉందో, ఈ ఎన్నికలకు సంబంధించి అంటే అది ఉద్యోగులకి సంబంధించిన అయినప్పటికీ కూడా, ఉపాధ్యాయులకు సంబంధించిన అయినప్పటికీ కూడా వాళ్ళని ఆకట్టుకోవడంలో కానీ వాళ్ళకి సంబంధించిన ప్రయోజనాలు నెరవేర్చడంలో విఫలమైందనే దీన్ని ఈ ఎన్నికలు మొత్తంగా రుజువు చేసింది. టోటల్ గా కాంగ్రెస్ పార్టీకి ఒక అగ్ని పరీక్షగా మారింది. రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఓ పక్కన ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది వారి పరిపాలన పట్ల. రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీలోనే కొంత గ్రూపులు బయలుదేరాయి, మళ్ళీ కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు. సో ఇవన్నీ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ద్వారా కొంత బలహీనపడే అవకాశాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. రానున్న కాలంలో దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారనే చూడాలి. రైట్. ఐ కమ్ బ్యాక్ టు అగైన్. నేను ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తా. ప్రతాప్ గారు, మీరు మా ఎన్లిస్ట్ మాట్లాడినారు, తర్వాత అన్ని పార్టీలో మాట్లాడినారు. ఇందాక నేను మిమ్మల్ని మధ్యలో ఆపాను. సో ఇప్పుడు ప్లీజ్ కంటిన్యూ. వస్తా జితేంద్ర గారు, వస్తా మీ దగ్గర. ఇప్పుడు ఒకటండి, ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఒక క్యాండిడేట్ ని పెట్టలేదంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, లోపల బీజేపీకి సపోర్ట్ చేసి అక్కడ అభ్యర్థిని గెలిపించే విధంగా ప్రయత్నం చేసింది. గత నెల రోజుల నుంచి ఇదే కేటీఆర్ అనేక విషయాల మీద చాలా స్ట్రాంగ్ గా స్పందిస్తుండు. కానీ ఎమ్మెల్సీలో వచ్చేసరికి ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి దేశాన్నే మేము ఏలుతామని చెప్పిన టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చిన బీఆర్ఎస్ పార్టీ ఒక క్యాండిడేట్ ని నిలబడలేదంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అది సిట్టింగ్ ఎమ్మెల్సీ. గతంలో జీవన్ రెడ్డి గారు ఇదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు నిలబడి అక్కడ గెలిచిండు. ఈ రోజు కూడా నరేంద్ర రెడ్డి గారు గెలుపు అసలు అక్కడ అయిపోయినట్టు అనిపించింది. స్వల్ప మెజార్టీ తోటి నరేంద్ర రెడ్డి గారు ఓడిపోయారు. ఈరోజు ఒక స్వల్ప మెజార్టీ అంటే కొద్దిగా గ్రాడ్యుయేట్లలో వీళ్ళు ఈ నరేంద్ర రెడ్డి గారు కొంచెం కోఆర్డినేషన్ చేయడం లేదన్నా చిన్న మిస్టేక్ జరిగి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ వల్లే ఈరోజు చాలా ఇబ్బంది జరిగిందని చెప్పేసి మేము స్పష్టంగా చేస్తున్నాం. అది కాకుండా తెలంగాణకి బీజేపీ పార్టీ ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ అధికారం నుండి తెలంగాణకి లక్షల కోట్లు రావాల్సిన నిధులను ఒకసారి ఆలోచన చేయండి. ఏం తీసుకొచ్చింది? ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ యొక్క ప్రాధాన్యత ఏందని ఒకసారి మీరు వివరణ చేసుకోవాలి. ఈ రోజు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఏంటండి? జితేందర్ గారు ఒక్క నిమిషం. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ జితేందర్ గారు వస్తా. ఏ తెలంగాణకైనా కానీ బీజేపీ పార్టీ అధికారాలు ఉండి తెలంగాణ ఇప్పుడు కేంద్రంలో అధికారాలు ఉండి ఎన్ని లక్షల కోట్ల నిధులు ఈరోజు పెండింగ్ ఉన్నాయండి. అనేక ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడంలో బీజేపీ ఏమన్నా క్లియరెన్స్ చేసిందా? ఈ తెలంగాణకి ఏమన్నా ఉపయోగం చేసిందా? అయినా కానీ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పారు, గ్రాడ్యుయేట్ అనేవాళ్ళు గ్రాడ్యుయేట్స్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అనేక ఇబ్బందులు పడి కూడా 55,000 ఉద్యోగాలు మేము ఫిలప్ చేసినాం. రాబోయే సంవత్సరంలో కూడా 2 లక్షల ఉద్యోగాలు మేము ఫిలప్ చేస్తాం. మీరు స్పష్టంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీతో లింక్ అయిపోయింది. ఒకసారి మీరు ఆలోచన చేయని చెప్పేసి కూడా
రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా క్లియరెన్స్ గా అక్కడ ఉన్న అంటే మీటింగ్ లో ప్రతాప్ రెడ్డి గారు ఒక మాట అడుగుతా నేను. రేవంత్ రెడ్డి గారు అంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ నుంచి ఓడిపోయాడంటే గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినట్టే కదా, గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ ని దగ్గర రానియనట్టే కదా. మళ్ళీ మీరు అంటారేమో మాకు బాగానే ఓట్లు పడ్డాయి కదా అనేటువంటి మాట. కానీ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి యాంగిల్ కూడా ఒకటి ఉంటుంది దాంట్లో. మీ స్టేట్మెంట్ ఏంటి దానిపైన? అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు ఒకటి ఈ గెలుపు ఓటములనే చెప్పేసి ఒక పొలిటికల్ థియరీలో ఒక గేమ్ థియరీ అని ఉంటుంది. ఫైనల్ గా మనం ఎలా గెలిచినాం అనేది ఒక గేమ్ థియరీలో ఉంటుంది. అంటే ఈ రోజు బీజేపీ వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ కానీ ఏబీపీలు కానీ సంబంధించిన వాళ్ళు కానీ ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు స్పష్టంగా హార్డ్ వర్క్ చేస్తారు. అందులో చాలా వాళ్ళు క్రియాశీలకంగా పనిచేస్తారు. అంటే మీరు చెప్పేది సొంతంగా మీకు మీరే చదువుకున్నట్టున్నారు సార్. అంటే కాంగ్రెస్ పార్టీ అసలు హార్డ్ వర్కే చేయదు, మేము పట్టించుకోము, మాకు ఎవరు అవసరం లేదు అనే యాంగిల్లో చెప్పినట్టున్నది. నరేంద్ర గారి తరఫున ప్రచారం చేసిన మినిస్టర్లు కానీ చాలా మంది స్పష్టంగా ప్రచారం చేశారు. కానీ అక్కడ చిన్న ఏదో కొంచెం ఎక్కడో ఒక చిన్న క్లారిఫికేషన్ వల్ల కనెక్ట్ కావడం వల్ల, గ్రాడ్యుయేట్స్ కనెక్ట్ కావడంలో కొన్ని చిన్న క్లారిఫికేషన్ వల్ల ఈ రోజు స్వల్ప మియాటితో ఈ నరేంద్ర రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అది మీ ఓటమి కూడా అనుకోవట్లేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిందండి. అట్లాగా సార్, ఇద్దరు ఓట్లు కలిపితే ఎంత ఉందో తెలుసా మీకు? ఇప్పుడు గతంలో హరికృష్ణ గారి ఓట్లను ఆయన ఓట్లు కలిపితే ఎంత తేడా ఉందో తెలుసా మీకు? ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ గారు స్పష్టంగా అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తా ఉంది. మనం అంగీకరించాలి, మీరు రివ్యూ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఇప్పుడు ప్రసన్న మేలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఓడిపోయింది అనేది ఒక ఉందాతనంతో రివ్యూ చేసుకుంటే మళ్ళీ ఎన్నికలకి ఏమన్నా మీరు ఒకటి సార్, ప్రసన్న హరికృష్ణ గారు కాంగ్రెస్ తరపున కూడా టికెట్ ఆశించారు. అయితే బీసీ వర్గం బాగా బలపడుతుంది, ప్రసన్న హరికృష్ణ గారు కూడా ట్రై చేశారు. కానీ ప్రసన్న హరికృష్ణ గారు గతంలో ఈ ఏదైతే ఎలక్షన్లప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ప్రసన్న హరికృష్ణ గారు కాంగ్రెస్ తరపున గాని కాంగ్రెస్ గెలవడం కోసం ఎటువంటి కృషి లేదు. ఇదే ప్రతాప్ గారు మీరు కాంగ్రెస్ పార్టీ కోసం ప్యానెల్ మెంబర్స్ అందరికీ ఒక మాట, నాదొక స్ట్రైట్ క్వశ్చన్, ఒక మాట. ప్రతాప్ రెడ్డి గారు మీరు ప్రసన్న గారి గురించి అదేవిధంగా బీసీ వాదం గురించి ఒక మాట తెచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా చాలా స్ట్రైట్గా. మేబీ ఈ క్వశ్చన్ అడిగితే పావని గౌడ్ గారు కూడా నాకు తెలిసి దాంట్లో ఏమంటారు సమ్మిళితం అవ్వచ్చు. నేను అనేది ఏంటంటే, అంటే ఒక బీసీ బిడ్డకి టికెట్ ఇవ్వద్దని తీసుకొచ్చి ప్రసన్న గారిని పక్కన పెట్టిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఆ కాంగ్రెస్ని బీజేపీ పార్టీని కరీంనగర్ నుంచి నడిపిస్తా ఉన్నది ఒక బీసీ బిడ్డ. నిన్నటిదాకా అదే బీసీ బిడ్డ బీజేపీ పార్టీకి ప్రెసిడెంట్ కూడా ఉండే. అంటే బీసీలని అనగదొక్కేటువంటి ఉద్దేశాన్ని మీరు ప్రసన్న కుమార్ అనేటువంటి ఒక బీసీ బిడ్డకి టికెట్ ఇవ్వలేదని అనుకోవచ్చు. లేలే, మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్ అదే అర్థం అవుతా ఉంది మాకు. బీసీలకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచింది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఎవరైతే కృషి చేశారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రసన్న హరికృష్ణ పక్కన పెట్టిన తప్ప ప్రసన్న హరికృష్ణ మేము వ్యతిరేకించింది కాదు. ప్రసన్న హరికృష్ణ ఫస్ట్ నిలబెట్టాలని కూడా ప్రయత్నం చేశారు. అంటే ఆల్ఫోర్స్ నరేందర్ గారు పార్టీ కోసం బాగా శ్రమించిందా? ఎవరు వారి సభ్యతను చూపెట్టండి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిది ఇంతకుముందు. అంటే పెద్ద కాలేజీలు కదా సార్, మేబీ ఆ ఉద్దేశాన్ని నిలబెట్టుండొచ్చు. రైట్, ఒకసారి వస్తా ప్రతాప్ రెడ్డి గారు, కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం బయట రోడ్డెక్కి కృషి చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంటర్నల్ గా సపోర్ట్ చేసిన కృషి ఉంటారు. ఈ రోజు అంజిరెడ్డి గారు ఎన్ని ఉద్యమాలు చేసినప్పుడు మీరు ఒకసారి ఈ రోజు అంజిరెడ్డి గారు ఈ ప్రభుత్వ వ్యతిరేకం మీద అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఎప్పుడైనా కృషి చేశారా? అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎప్పుడైనా పోరాటం చేశారా? ఇదే గురించి కేసీఆర్ గారు మా ఎంపీ గారిని ఆఫీసులో ఉన్న వాళ్ళని తాళం బలగొట్టి తీసుకుపోయి జైలు వేసినాం. ఆ జైల్లో నేను కూడా ఉన్నా, 10 రోజులు జైల్లో ఉన్నా నేను. అది 317 జీవనప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరికి 317 జీవో అప్పుడు జైలు మా ఆఫీసులో ఉన్న ఎంపీ గారిని తాళం బలగొట్టి వెల్డింగ్ తో కట్ చేసి తీసుకుపోయి జైల్లో ఉంటే ఆ జైల్లో నేను కూడా ఉన్నా. ఇదే నరేందర్ రెడ్డి గారు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయినప్పుడు కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చిండు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు సపోర్ట్ చూపెట్టండి. ఒక ఫోటో ఎంప్లాయ్మెంట్ విషయంలో నేను పెడతా, మీకు పంపిస్తా. ఫోటో చూపెట్టండి, మేము పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తా. ఇదే అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో నరేందర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చిండ్రు కదా, ఆ నరేందర్ రెడ్డి గారు ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం కృషి చేసిండ్రు? అరాచకంలో విద్యార్థులు చచ్చిపోయినప్పుడు నోరిప్పని మనిషి నరేందర్ రెడ్డి.
ఎవరు అక్కడ చెప్పింది మీకు? పేపర్ అట్లా ఎప్పుడు లేదు. నోరిప్పలే ఇదే చనిపోతే నరేంద్ర రెడ్డి కూడా గారు. నోరిప్పలే జితేందర్ గారు, ఎంసెట్ పేపర్లు మీరే 3 పార్టీ సార్లు నుంచి వచ్చారండి? జితేందర్ గారు బీజేపీ ఇదైతే కూడా మేము చేసినాము. బీజేపీ అయినప్పుడు అది ఏం చేసిండ్రు అప్పుడు? జితేందర్ గారు బీజేపీ అండి. పార్టీ నుంచి ఇచ్చిండ్రా? జితేందర్ గారు బీజేపీ, పావని గారు దాని జితేందర్ గురించి గారు ఎప్పుడన్నా బీజేపీ. మాట్లాడిండ్లా ఎప్పుడన్నా? ఆల్రెడీ ఒక ఫోటో చూపెట్టడం చూస్తా. ఇదే నేను చెప్పాను, ఇదే మేము స్వయంగా వెళ్ళాం. రైట్ ప్రతాప్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రతాప్ రెడ్డి గారు అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో అనేక విషయాల్లో ప్రతాప్ రెడ్డి గారు కమ్ బ్యాక్. ప్రతాప్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రతాప్ రెడ్డి గారు కమ్ బ్యాక్. జితేందర్ గారు, అవినాష్ గారు ఒక విషయం చెప్పండి పవన్ గారు. జితేందర్ గారు ఏ పార్టీ నుంచి వచ్చిందండి? బీజేపీ అండి. కరెక్ట్ గా అడిగిండు. ఇదివరకు ఏ పార్టీ ఉండే అసలు జితేందర్ గారు? కాంగ్రెస్ చేసిన పాప పనులకు పాప వినాశనం చేసుకొని గంగల మునిగచ్చి బీజేపీలో అయ్యారు నేను. అదే దాని గురించి తెలుసుకోండి. బీఆర్ఎస్ చేసిన పనుల గురించి చెప్తే, రజాకర్ మూమెంట్ చెప్తే జితేందర్ గారు రాంగ్ టైమింగ్. జితేందర్ గారు దాని గురించి వేరే చర్చలు పెట్టుకుందాం. గొప్పడని చెప్పి మీ కేసీఆర్ చెప్పిండు. జితేందర్ గారు దూరం ఉంటే బాగుంటది. జితేందర్ గారు ఉన్నారు, గది చూసుకోరు ఫస్ట్. జితేందర్ గారు ఒక మాట. జితేందర్ గారు రూట్స్ కరాలని మీరు కూడా మాట్లాడుతూ అంటారు. ఏంటిదండి? కేంద్రం నుంచి బడ్జెట్ మీరు కరీంనగర్ ఉంటున్నారు కదా, స్మార్ట్ సిటీ కనిపిస్తలేదా మీకు? పావని గారు హైదరాబాద్ అండి, కరీంనగర్ కాదు. జితేందర్ గారు ఒక మాట. జితేందర్ గారు తీగరవంతరం గురించి మాట్లాడింది కదా, తీగరవంతరం గురించి మాట్లాడింది కదా. మీ తీగరవంతరం ఎక్కడ నుంచి తీసుకొచ్చి పావని గారు మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోరా. స్మార్ట్ సిటీ ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరండి చెప్పండి. స్మార్ట్ సిటీ ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు? పావని గారు జితేందర్ గారు నాకు తెలిసి ఇద్దరు. జితేందర్ గారు ఒక మాట ఇద్దరు కలిసి అసలు మనం ఎమ్మెల్సీల దగ్గర పోతే డైరెక్ట్ గా మీరు తీసుకొచ్చి స్మార్ట్ సిటీల దగ్గర కలిపిరు. మనం అస్సలు మ్యాటర్ ఏంది, మనం అడగాల్సినటువంటి మనం మాట్లాడుతున్నటువంటి చర్చ ఏంది, బీఆర్ఎస్ క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేదు, పెట్టిన బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది అనేటువంటి యాంగిల్ లో మనం మొదలు పెట్టి. రజాకార్ మూమెంట్ ఇది చరిత్ర, తెలంగాణ చరిత్ర. జితేందర్ గారు ఒక మాట. వాళ్ళకు చరిత్ర లేదు. జితేందర్ గారు రజాకార్ల చరిత్ర ఎమ్మెల్సీ ఎన్నికలకి ఏం సంబంధం సార్? నాకు అర్థం కాదు. నేను చెప్తున్నా జితేందర్ గారు ఒక్క నిమిషం ఆగండి. పావని గారు ఒక్క నిమిషం అండి. నేను ప్రొద్దు నుంచి రైతులతో కలిసి ఉండే ఒక ముచ్చట, బీసీ పదాన్ని అగదొక్కడానికి బీజేపీ కాంగ్రెస్ పావని గారు మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్. సార్ ఒక్క నిమిషం, నేను ఒక్కసారి లెట్ మీ క్లారిఫై వాట్ ఐ సేయింగ్. ఒక్కటి, మేము వికసిత్ భారత్ తోని ఇవాళ ఓటర్లందరూ కూడా బీజేపీ మీద నమ్మకంతోని ఇవాళ ఖచ్చితంగా బీజేపీతోనే కూడా సాధ్యమవుతుంది. ఇవాళ 12 లక్షలతోని ట్యాక్స్ వేవరింగ్ తోని కూడా 12 లక్షల వరకు కూడా ఎవరు ట్యాక్స్ కట్టే అవసరం లేదనేది తీసుకొచ్చినప్పుడు దాన్ని హర్షం వ్యక్తం చేసి దాని కృతజ్ఞత భావంతో ఇవాళ మా పచాస్ ప్రభారి వారు చేసిన వ్యక్తి బీజేపీలో వారు చేసిన సేవలకు కానీ ఇంకా ఎట్లా బీజేపీ ప్రతి ఫస్ట్ నుంచి ఎవరు డిక్లేర్ అయినప్పుడు ఫస్ట్ బీజేపీ డిక్లేర్ చేసింది. ఎందుకు? మేము ఖచ్చితంగా ఒక గైడ్ లైన్స్ తోని ముంగడిపోతాం. కానీ ఏదో ప్రలోభాలు పెట్టడానికి ఇప్పుడు పైసలు ఉంటే వాడిని తీసుకొద్దాం, పైసలు లేని పక్క పెడదాం అనే ఇంటెన్షన్ లా మా దగ్గర లేదు. ఇవాళ మీరు కాంగ్రెస్ ఇంత మాట్లాడింది, ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఈ రోజు అందరికి తెలుసండి. ఈ రోజు స్పష్టంగా మొన్న కూడా స్టేట్మెంట్ వచ్చింది. మీరు ఒక్కటి చెప్పండి, అంజిరెడ్డి గారు పైసలు ఎక్కడ పెట్టిన, అంజిరెడ్డి గారు ఎక్కడ పెట్టారో మీరు చూపెట్టండి చూస్తా. రెడ్డి గారు ఎన్ని పైసలు పెట్టిందో విత్ ఎవిడెన్స్ సోషల్ మీడియాలో ఎవిడెన్స్ తో కూడా చూపిస్తాం మేము. సోషల్ మీడియా కాదు, అది మీ బూటకలవన్నీ. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు పట్టించుకుంటారని చెప్పేసి ఆయన గతం బాధపడ్డాడు. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పేసి బాధపడి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆయన మస్తాన్ గారు
గెలవడంలో చాలా రకాలు ఉంటాయండి అన్నూరులో. ప్రతాప్ గారు జితేందర్ గారు ఒక్క నిమిషం. మస్తాన్ గారు సరే ఇప్పుడు మస్తాన్ గారు సార్ ఇప్పుడు అన్నారు అధికారంలో ఎవరున్నారు? మీరు ఫ్రీజ్ అయ్యారు మస్తాన్ గారు. డబ్బులు పంచితే మీరు ఏం చేస్తున్నారు సార్? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అంజిరెడ్డి గారు డబ్బులు పంచారన్నారు. ఎందుకు వాళ్ళ కార్యకర్తలు కానీ పట్టించుకోలేకపోయారు? ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఎక్కడ పంచుతున్నారు, వెంటనే షూట్ చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు, ఎన్నికల కమిషన్ అన్ని చేయొచ్చు కదా. మస్తాన్ గారు దీంట్లో పెద్ద హాస్యాస్పదం ఏంటంటే 4 మంత్రులు ఇన్ఛార్జ్ ఉండే అక్కడ కరీంనగర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ 4 మంత్రులు ఇన్ఛార్జీలు ఉండి కూడా కంప్లైంట్ చేసి ఏం చేయలేకపోయినట్టు ఏమనాలి? 23 ఇప్పుడు సార్ అంజిరెడ్డి గారు డబ్బులు పంచి పెడితేనే స్పష్టంగా లైవ్ లో దొరికారు, అది సీజ్ చేశారుగా కొన్ని కోట్లు. ప్రతాప్ రెడ్డి గారు, అవినీష్ గారు చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీ దూసుకొస్తుంది, ఒక పక్కన బీఆర్ఎస్ ను బలహీనపరుస్తుంది. కర్ణాటక తర్వాత సౌత్ లో ఒక పక్కన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత 8 స్థానాలతో కొంత అధికార భాగస్వామ్యంలో ఉంది. సో తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఉంది. దానిలో భాగంగా వాళ్ళ పావులు కదుపుతా ఉన్నారు. ఇప్పుడు సక్సెస్ అయ్యారు వాళ్ళు. సో అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్ ని కూడా అంతర్ధానం చేయడానికి బీజేపీ అనేక రకాల వ్యూహాలు పొందుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోకలు కానీ ఇప్పుడున్న ఓటమి కానీ కాంగ్రెస్ పార్టీని మరింత ఊబిలోకి నెడటానికి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేల్కోవాలి, అధికారంలో ఉంది కాబట్టి. ఎందుకంటే రేపు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ కి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ విజయం సాధించగానే ప్రధానమంత్రి గారు కూడా వాళ్ళ విషెస్ చేస్తూ వాళ్ళ అభినందించడం. సో ఎంత కాన్సన్ట్రేషన్ గా చేశారండి. ఇప్పుడు పాయింట్ గతంలో మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్సీ గెలిచినాం అక్కడ కాదండి. కాంగ్రెస్ పార్టీ ఏమో ఎవరికి ఇవ్వాలి ఏంటి, ఒక పక్కన ఎమ్మెల్సీలు ఏమో ఓటమి పాలయ్యారు, ఆ ఎమ్మెల్యేల ఏమో ఇదైంది, సుప్రీంకోర్టు మొట్టికాయలేస్తుంది. సో ఇన్ని విధాల కూరుకుపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలియకుండానే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. వాళ్ళ పార్టీలో లుకలుకలు ఉన్నాయి, అసమ్మతి ఎగదొస్తా ఉంది. ఒక పక్కనేమో బీజేపీ తీసుకొస్తా ఉంది. బీఆర్ఎస్ నుంచి పెద్ద ప్రమాదం కాంగ్రెస్ పార్టీకి ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఒకన బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత వైఫల్యాల మధ్య ఏ విధంగా కోలుకుంటుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ. మీరు అంజిరెడ్డి గతంలో కూడా ఇప్పుడు గతంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా గెలిచారు, గతంలో కూడా గెలిచారు బీజేపీ వాళ్ళు, అయినా ఏం ఉపయోగం లేదండి. సార్ గత గెలుపులు ప్రతాప్ రెడ్డి గారు గత గెలుపు వేరు, ప్రస్తుత గెలుపు వేరండి. ఈ గెలుపుకి గత గెలుపుకి అసలు గుర్తు చేయదు. ఇవాళ మీ క్యాండిడేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఒక నిమిషం, మీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఏం మాట్లాడుతున్నారండి? ప్రాతిపదిక రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారండి? ఆయన తెలుగుదేశంలో పార్టీలో నుంచి వచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఆయన ఆర్థికంగా కానీ లేకపోతే అందరినీ కలుపుకోలుగా వెళ్తారనేది కానీ తీసుకొచ్చారు, ముఖ్యమంత్రిని చేశారు. అంతకుముందు మరి సీనియర్ గా హనుమంతరావు గారి దగ్గర నుంచి అందరూ ఉన్నారా అంటే గెలిపే ప్రాతిపదిక. అట్లాగే ప్రసన్న హరికృష్ణ గారికి టికెట్ ఇవ్వడంలో ఆ ముందు చూపు కొరబడింది మీకు. ఒక బీసీ ఒక పక్కన ఉద్యమం జరుగుతుంది, ఆ బీసీ అభ్యర్థి గెలిచేటట్టున్నాడు, అతన్ని ఊహించడంలో కానీ అతన్ని ఐడెంటిఫై చేయడంలో కానీ ఘోర వైఫల్యం చెందారు. ఎంపికలోనే బీసీ ఉద్యమం కాదండి, మీరు తప్పు చెప్తున్నారు. బీసీ ఉద్యమం కాదు, బీసీలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మొత్తుకుంటుండు. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు కూడా ఒక బీసీ క్యాండిడేట్ ప్రసన్న హరికృష్ణలో కూడా ఇటువంటి ప్రసన్న హరికృష్ణ కూడా అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా యాక్సెప్ట్ చేశారు, మాట్లాడతామని చెప్పారు. ఈ రోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ప్రభుత్వ వైఫల్యం చెందుతుంది, సూపర్ 6 అమలు చేయలేదంటారు. ఆయన కూడా చేతులు ఎత్తేశారు, ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆయన. ఈవీఎంలు బీజేపీ మేనేజ్ చేస్తుంది, లేకపోతే జాతీయ స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కుమ్మక్కయ్యారంటారు. బ్యాలెట్ పేపర్లు పెట్టినా అదే ఆరోపణలు చేస్తున్నారు. నువ్వు ఎన్నికల క్షేత్రం నుంచి పారిపోయిన వాళ్ళు అసలు ఆరోపణలు చేయడానికి ఎక్కడ అర్హత ఉంటుంది వాళ్ళకి? కాదు మస్తాన్ గారు, దీంట్లో అన్నిటికంటే కామెడీ ఏంటంటే ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కడెక్కడే జరిగాయో, ఇప్పుడు ఈ జరిగిన ఇక్కడ 3 అక్కడ 3 దాదాపుగా ప్రతి చోట 30కి పైచీలకు అభ్యర్థులు నిల్చున్నారు. దాదాపుగా 30 పైచీలకు మినిమం
వర్స్ట్ కేస్ నేను ఆన్ న్యూట్రల్ లెవెల్ చెప్తాను. 30 పైచీలకు అభ్యర్థులు నిల్చున్నారు. 30 పైచీలకు నిలబడ్డటువంటి అభ్యర్థుల్లో 30 మంది వేరే ఎక్కడి నుంచో వచ్చి నిల్చున్నటువంటి వ్యక్తులు ఇండిపెండెంట్లు కూడా నిల్చున్నారే. ఈ పెద్ద పార్టీలకు ఒక్క అభ్యర్థి దొరకలేదా? అదే నేను చేతులెత్తే తోక ముచ్చేసాయి. ప్రజాక్షేత్రం నుంచి వాళ్ళు పలాయనవాదం చేశారు అక్కడ. అండ్ మరో మాట మస్తాన్ గారు ఒక్క మాట మేము ఒక్కసారి జితేందర్ గారు ఒక్క నిమిషం అవకాశం మీరు టైం ఇస్తలేరు మాకు. ఇస్తా జితేందర్ గారు ఒక్క మాట. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పేటువంటి మాట ఈవీఎంలు అని బ్యాలెట్ పేపర్లు ఈడ నాకు తెలిసి కరీంనగర్లో నాకు తెలిసి జితేందర్ గారు ఫ్రమ్ కరీంనగర్ కాబట్టి నేను చెప్తాను 50కి పైచీలకు అభ్యర్థులు నిలిచినారు. 54 మెంబర్స్ ప్రిసైజ్ నెంబర్ అది. అంతమందిలో కూడా మేము బ్యాలెట్ పేపర్లతో గెలిచినామని చెప్పేసి మాట ఎవరు బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. ఇలా కేంద్ర సహాయ మంత్రి ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి, తన ఎదిగినటువంటి తీరును కూడా మనం అప్పుడప్పుడు అప్రిషియేట్ చేయాలి డెఫినెట్గా. సో అలాంటి వ్యక్తిని ఇలా మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఎదిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కూడా. తను ఇవాళ ప్రసన్న కుమార్ని నిజంగా ప్రసన్న హరికృష్ణ గారు నిల్చోబెట్టి ఉండుంటే అక్కడ మీరు బీసీ వాదాన్ని లేదా బీసీ నాయకులను మేము ముందు పెట్టినాం అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్పుకునే అవకాశం ఉండేది. ఇంకో మాట ఏంటంటే బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్పేసి ఇవాళ మాట్లాడేటువంటి అవకాశం మీకు వచ్చి ఉండేది. అండ్ 100% నేను చెప్తా ఉన్నా, అక్కడ ప్రసన్న గారిని కనుక కాంగ్రెస్ పార్టీ బలపరిచి ఉండుంటే అంజిరెడ్డి గెలిచి ఉండేవాడు కాదు. ఒకటి సార్, ఇప్పుడు ఈ రోజు బీజేపీ పార్టీ అంజిరెడ్డి గారి టికెట్ ఎందుకు ఇచ్చిందని? ఆయన గతంలో బీజేపీలో అనేక విధాలుగా పనిచేసిందని. అదే ప్రసన్న హరికృష్ణ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ అడిగిండు, అప్లికేషన్ పెట్టిండు. వీళ్ళు కూడా బీసీలుగా అభ్యర్థికి మనం న్యాయం చేయాలని చెప్పేసి ఇదే మాట్లాడదు. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఏం పని చేసిండు కాంగ్రెస్ కి అది చెప్పండి. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఏం పని చేసిండు? మీరు టికెట్ ఇచ్చిందని మాట్లాడుతున్నారు. పైసలు అని చెప్పి ఇచ్చిందా? చేయాలంటే రోడ్లెక్కి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పైసలు ఇస్తే టికెట్ ఇస్తారా? రోడ్లెక్కి ఉద్యమాలు ఇప్పుడు కాంగ్రెస్ కి పైసలు ఇస్తే టికెట్ ఇస్తారా? అయితే మీరు టికెట్ ఇస్తారంటే రోడ్లకి ఉద్యమాలు చేసిన సపోర్ట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేసింది. రెడ్డి గారు ఆర్థికంగా సంపన్నుడు, అదే క్రైటీరియా. ఇంకా అంతకంటే అది ఒక్కటి క్రైటీరియా. దేర్ ఇస్ నో అదర్ క్రైటీరియా అదర్ దెన్ మనీ హియర్. The criteria is only the money here. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ have adopted the criteria of money. Other than money, there is no criteria here. క్రైటీరియా మనీ అని కాదు. ఇప్పుడు ఒక ఉద్యమానికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసినా గానీ, అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి సపోర్ట్ చేసినా గానీ, ఆ ఉద్యమాన్ని సక్సెస్ చేసిన వాళ్ళకి మనం సహాయం చేయాలి ఎప్పుడైనా. నరేంద్ర రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సపోర్ట్ చేసింది ఆయన. కాంగ్రెస్ పార్టీని మీరు కాంగ్రెస్ కి కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు కరీంనగర్ లో. మీకు సత్యనారాయణ గౌడ్ ఉన్నాడు, మందనగేష్ ఉన్నాడు. మీకు ఇవందరి పేర్లు తెలియదు కావచ్చు. పనిచేసి కాంగ్రెస్ కి రక్తం దారిపోసిన చాలా మంది ఉన్నారు. జితేందర్ గారు ప్రతాప్ రెడ్డి గారు ఒక మాట, ప్రతాప్ రెడ్డి గారు నేను ఇంకో పేరు కూడా చెప్తా. చాలా మంది దారిపోసిన మరి నేను ఇంకో మాట కూడా చెప్తా. ప్రతాప్ రెడ్డి గారు ఒక మాట, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి కేసీఆర్ సొంత అన్నబిడ్డ కూడా కరీంనగర్ కి చెందినటువంటి కూతురే. అది మీరు మర్చిపోతున్నారు. ఆవిడ కూడా ఉంది, ఆవిడ కుటుంబం కూడా కరీంనగర్ నుంచే, లోకల్ వాళ్ళు. రమ్యారావు గారు, కాంగ్రెస్ పార్టీలో ఒక టికెట్ డిక్లేర్ చేయాలంటే అందరు మినిస్టర్లు, కమిటీ వీళ్ళందరూ ఉంటారు. అందరూ కూర్చొని ఈ రోజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి సార్. అంటే మిగిలిన పార్టీలన్నీ ర్యాండమ్ గా అక్కడ పికప్ చేసి ఇచ్చేస్తారే, భలే మాట్లాడతారు సార్ ప్రతాప్ రెడ్డి గారు. కారణము ఇవాళ బీజేపీ గెలిపేందుకు కారణం ఒక్కటే సార్. ఇవాళ బీజేపీ కార్యకర్తలు చేసిన కృషి. 50 ప్రభారీలని ప్రతి 50 ఓటర్లకు ఒక ప్రభారీ వేసి వాళ్ళందరినీ కూడా 50 మందికి ఒక ఓటరు, వాళ్ళు ప్రతిసారి వాళ్ళని పోయి ఓటేయండి, మాకు ఓటేయండి, మేము చేసిన పనులు ఇవి, మేము ఇంత ట్యాక్స్ వేవింగ్ చేసినాం, వికసిత్ భారత్ తో ముంగడ పోతున్నాం, మాకు ముంగట ముందు చూపుతో ఎలా పోవాలని చెప్పి కూడా. జితేందర్ గారు ఇంకో ప్రశ్న. జితేందర్ గారు, లోకల్ గా ఉండేటువంటి చెప్పండి మీరు. ప్రతాప్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఏంటంటే లోకల్ గా ఉండేటువంటి రాష్ట్రానికి బీజేపీ ఎన్ని కోట్లు తీసుకొచ్చింది, ఏం పథకాలు తీసుకొచ్చింది, ఏం అభివృద్ధి చేసింది మీకు కనిపిస్తలేదు అభివృద్ధి. కరీంనగర్ టు వరంగల్ చూడండి, కొత్త పెద్ద హైవే అవుతుంది. కరీంనగర్ లోకల్ చూడండి,
స్మార్ట్ సిటీ ఎంత పేదరికి ఎంత డెవలప్మెంట్ అయింది, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. కీరుటపల్లె రైల్వే స్టేషన్ దగ్గర వంతెన బ్రిడ్జ్ కూడా ఎంత వచ్చినాయి చూడండి. మీకు ఇవన్నీ చెప్తే కనిపించేది. ఇవన్నీ ఇవాళ 110 కోట్లు అమృత్ కింద పైసలు ఇచ్చిళ్ళు, 1000 కోట్లు స్మార్ట్ సిటీకి ఇచ్చిళ్ళు. ఇవన్నీ మీకు కనిపించేది. 9,000 కోట్లతో డెవలప్మెంట్ తో ఇచ్చిళ్ళు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చిందని ఏమంటారండి? మీరు అసలు తెలుసా తెలియదా మీకేమన్నా? మీకు కాదు ఇప్పుడు కనిపిస్తుందా లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది? మీరు మాట్లాడు అట్టిగా మాట్లాడితే అయిపోతుందా రెడ్డి గారు? రైల్వే డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా ఇచ్చింది ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిందా? అంటే మీరున్నప్పుడు ఎంత ఇచ్చిళ్ళు? మీరున్నప్పుడు ఎంత ఇచ్చిందండి? నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 3 మీరున్నప్పుడు ఎంత ఇచ్చిళ్ళు? ఎవరు? యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమి ఇచ్చింది? యూపీఏ గవర్నమెంట్ లో శంషాబాద్ స్కామ్లు ఇచ్చింది దేశానికి. ఒక్క స్కామ్ చూపెట్టండి ఇప్పుడు బీజేపీలో. ఒక్క స్కామ్ చూపెట్టండి. ఒక్క స్కామ్ చూపెట్టండి బీజేపీలో. మీరు 2G, 3G, 5G, 10G మొత్తం స్కామ్లు మీయే. జితేందర్ గారు ప్రతాప్ రెడ్డి గారు ఒక్క నిమిషం. స్కామ్ల కింగ్ ఓవర్ అంటే కాంగ్రెస్. రైట్ జితేందర్ గారు థ్యాంక్ యూ. చిత్తశుద్ధితో పనిచేసేది. రైట్ జితేందర్ గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, పావని గౌడ్ గారికి, అదేవిధంగా మస్తాన్ రావు గారికి అందరికీ ధన్యవాదాలు ఈ పూట పొలిటికల్ థాట్ లో పాల్గొన్నందుకు. అయితే ఇక్కడ చాలా క్లియర్ గా స్ట్రైట్ గా ఒక అండర్స్టాండింగ్ మాత్రం మనం క్లియర్ గా మాట్లాడుకోవాలి. అది అవినాష్ జనగామ చెప్పినా, 4 Sides TV చెప్పినా, ప్రజలు నమ్ముతున్నటువంటి విషయాన్ని అయినా మనం క్లియర్ గా మాట్లాడుకోవాలి. పెద్ద పార్టీగా నేషనల్ పార్టీ చేస్తున్నా నేను అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈ పూట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్యాండిడేట్ని ఎందుకు నిల్చోపెట్టలేదు? సరే, ఆయన ఫామ్ హౌస్ దాటి బయటకు వస్తలేడు, అప్పుడప్పుడు ఏదో జనాలు కలుస్తూ ఉన్నాడు. మొన్న ఎప్పుడో ఒక మెరుపుతీగలాగా వచ్చిండు, ఆయన పార్టీ ఆఫీస్లో కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. 10 ఏళ్ల పాటు సీఎంగా చేసినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు ప్రజల్లో చాలా ముమ్మరంగా తిరుగుతూ ఉన్నారు. ఈ ముగ్గురు నాయకులైతే ఈ ముగ్గురు కూడా బలపరిచి 3 ఎమ్మెల్సీల్లో కనీసం ఒక్కచోటైనా ఎవరొకరిని నిలబెట్టి ఉండాల్సింది కదా. సరే పోనీ, ప్రసన్న హరికృష్ణ గారిని వెనక నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తుంది అనేటువంటి వాదన చాలా బలంగా వినిపిస్తూ ఉంది. అదే ప్రసన్న హరికృష్ణకి ఓపెన్గా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలేదు? ప్రసన్న హరికృష్ణ కనుక ఖచ్చితంగా గెలిచి ఉన్నట్టయితే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుండేవాడు అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీంట్లో వాస్తవాలు ఎంత? ఇవే కాదు, బీజేపీ పార్టీ వెనకాల కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండే గెలిపించిందా బీజేపీ పార్టీని? కాంగ్రెస్ చాలా బలంగా తీసుకెళ్తోంది. ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యాయో, అసెంబ్లీ ఎన్నికల వేడి తెలంగాణ రాష్ట్రంలో మొదలైందో 2 ఏళ్ల క్రితం, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ ఇదే, బీజేపీ వెనకాల బీఆర్ఎస్ఏ ఉండి ఖచ్చితంగా బలపరుస్తుంది బీజేపీ పార్టీని అనేటువంటి మాట. మరి దీంట్లో వాస్తవం ఎంత? కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న తీన్మార్ మల్లన స్వయంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నటువంటి, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి తీన్మార్ మల్లన కూడా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఆరోపిస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి నువ్వే దగ్గరుండి బీజేపీని గెలిపిస్తా ఉన్నావు, నరేంద్ర మోడీని గెలిపిస్తా ఉన్నావు, లేదంటే రాహుల్ గాంధీ ప్రభుత్వం వచ్చి ఉండేది అనేటువంటిది. అంటే ఇక్కడ స్వయంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిపి బీజేపీ పార్టీ గెలుపు కోసం పోరాడుతూ ఉన్నాయా? వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత 4 Sides మీద ఉంది. కాబట్టి ఇవాళ 4 Sides TV ఇదే పొలిటికల్ థాట్లో ఇదే సబ్జెక్ట్ మీద డిబేట్ చేయడం జరిగింది. దీన్ని ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.